స్పీకర్ రమాదేవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. నా పేరు రమాదేవి, గంట్రూపల్లి గ్రామం, అచ్చంపర్తి మండల్. సార్, రైతు భరోసా అన్నది ఏదో రైతుకు ఏదో సాయం చేస్తానని అందరూ అనుకుంటున్నారు. కానీ ఒక చిన్న రైతు పడే కష్టంలో కొంచెం చిన్నగా పెట్టుబడి కోసం, ఆసరా కోసం ఇస్తున్నారు. 10 ఎకరాలున్నా, 5 ఎకరాలున్నా, 4 ఎకరాలున్నా, 50 ఎకరాలున్నా పెట్టుబడే. ఎకరానికి ఎకరాల మీద అవుతుంది. కానీ ఆ 50 ఎకరాల రైతు కూడా వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయం చేసి రైతుకి ఇవ్వండి. వాళ్ళు కూర్చొని ఎలాగో కౌలు గురించి ఎన్నో కూర్చున్న వాళ్ళకి ఇవ్వకండి. అట్లా ఇప్పుడు ఒక 10 ఎకరాలు 5 ఎకరాల నియమాలు పెడితే చాలా భూములు బీడు మారిపోతాయి. వాళ్ళకి ఎందుకు ఇచ్చేది, వీళ్ళకి ఎందుకు ఇచ్చేది పరిధి ఉంటుంది. రికౌంట్ ఏందని అక్కడికి వస్తుంది. సాగు చేసే రమాదేవి గారు ఇంతకుముందు భూమికి ఇస్తున్నాం కాబట్టి పడవ పెట్టినా కూడా వస్తుంది అనేది ఉండే ఆయనకి. ఇప్పుడు పంట వేస్తేనే కదా వచ్చేది, కాబట్టి ఇప్పుడు బేడు పెట్టడు. సాగు చేసే ప్రతి భూమి ఇస్తామంటే ఆ 50 ఎకరం 30 ఎకరం ఉన్నోళ్ళు కూడా అరే ఉత్తగుంటే రాదు, ఆ పక్కపడిగా దున్నుకోపోరా అని ఆ కలువు రైతు కూడా ఎంతో కొద్ది ఇచ్చి దున్నుకోపోరా అంటారు. ఆ కలువు రైతు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎంతో కొద్ది ఇస్తారు, మరి రికా ఉంటే వస్తుంది, ఇదన్నా వస్తుందని కూడా అట్లా ఆలోచిస్తారు. అట్లా ఆలోచించి కూడా ఇస్తారు. భూమి అంటే ఎంత చేసినా సార్, మనం తినేది ఎన్ని సంపాదించినా బంగారం మనుమాణిక్యాలు ఏమి తినం. రైతు పండిస్తేనే ఇక తింటాం. 4 ఏళ్ళు నోట్లకు రావాలంటే ఈ ఎకరానికి 5 ఎకరాలకి 3 ఎకరాలకి 3 ఎకరాలు ప్రతి రైతు కష్టపడే రైతుకు 10 రైతు ఇస్తేనే వ్యవసాయం డెవలప్ అవుతుంది. వ్యవసాయం డెవలప్ అయి వ్యవసాయానికి ముందుకు వస్తారు. ఇక నీళ్ళు ఇచ్చినాం అనేసరికి రైతులకు ఇబ్బంది అయ్యి అందరు వరే పెడతాను. ఒక వరిలేని బతకలేం కదా సార్. మిగతా పంటలకు కూడా ప్రోత్సహించి సబ్సిడీ ఇచ్చి పండ్ల తోటలకు అన్నిటికీ ప్రతి పంటకి ఇస్తే ఇప్పుడు వరి అందరు వేసేసరికి కూడా కరెంట్ ఎక్కువ కలుతాను సార్. కరెంట్ పోతాను, చిచ్చులు ఎత్తాను, పోతాను, వరదలైపోతాను, నీళ్ళు కింది పోతాను. ఎవరు కూడా దాన్ని బట్టి ఇస్తాను గవర్నమెంట్ కరెంటు బిల్లు ఏం లేదు. రైతులు కూడా అటు ఆలోచిస్తాను. ఇప్పుడు మంచి భూములు కూడా వాటిలో ఏం చేసినాడో పొలాలు చేసిండు. పొలాలు చేయకుండా పండ్ల తోటలకు అన్నిటికీ ప్రతి పండ్ల తోటలో కూడా ఇచ్చేది ఉంటే ఒక వరి దినం కదా కూరగాయ విత్తనాలు కూడా కొందరు ఏం చేస్తున్నారో కూరగాయలు పెరిగిపోతాయి. సబ్సిడీ అప్పుడు షెడ్ నెట్లు ఇచ్చేది, ఎండాకాలం కూడా రైతులు పండించేది. ఆ షెడ్ నెట్లు ఏం పోయి రైతు ఏం చేస్తాడు, షెడ్ నెట్లు ఏంది, ఆ ఎండాకాలం కూడా రైతు పండిస్తే కూరగాయల ధరలు తగ్గుతాయి. సబ్సిడీ రాజశేఖర ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించి ఏది అవసరం ఏంది ఏం కాదని ప్రతిది ఆలోచించి ఇచ్చిండు. ఇక రైతు భరోసా ఇచ్చి గత ప్రభుత్వం చేతులు దులిపేసుకున్నది. ఇస్తానే కదా ఆఫీసర్లు పోయి ఇది అడుగుతానంటే పైన మూసుకొని కూర్చోపోన్నాడా మీకేంది అని ఆఫీసర్లను కూడా తిట్టే రోజులున్నాయి. కాబట్టి వాళ్ళేది కూర్చోవాలి. ప్రతిది వాళ్ళు ఏం చేస్తున్నారు, కొత్త వాటికి టెక్నాలజీ ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అని ఆలోచించి ఏదైతే బాగుంటుంది రైతుకు ఆలోచించి ఒక కంపెనీ ద్వారా అన్నిటికీ వేసి అట్లా చేస్తే బాగుంటుంది సార్. ఇంకొకటి ఏంటంటే ఆ ధరణి ప్రాబ్లం కాస్త కాలం తీసేసి వెనుకల తాత అమ్ముకుంటే మనవడకి తిన్న సంతకం లేని భూమి లేదు అని అంటే అసలు వీడు 1 ఎకరం 2 ఎకరాలు వీడు కొంటాడు. వీడు భూమి చేసుకుంటే ఏంటంటే మనవడు రోడ్డు మీద దిగేటాడు, నా సంతకం ఉంటేనే ఇస్తా లేకుంటే లేదంటాడు. అట్లా ఇప్పుడు నిజమైన రైతు వస్తుంది. ఇప్పుడు రైతు భరోసా హాస్పిటల్కి వేసారకు వాడు రిజిస్ట్రేషన్ కూడా చెప్తలేడు. నాకు రైతు బంధు వస్తా నీకేం చెప్తారా అని అట్లా చేస్తలేదు. కాబట్టి ఊరూరా మంచిగా చేసి ఊరూరా అందరు కమిటీలు ఏర్పాటు చేసి ఊరూరా ప్రతి ఎవరి భూమి అక్కడ దున్నుతాను, అది ఎవరి తాత పేరు ఉన్నది ఎన్నడు కొన్నారు ఆలోచించి ఆ భూమి కాడు పోయి అతని పేరు మీద వేసేయాలి సార్. అప్పుడు రెవెన్యూ సమస్యలు ఉండేవి, అందరూ మంచిగా ఉంటారు. ఇప్పుడు ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతాను సార్. ఆ ఎంఆర్ఓ చిన్న బుట్టలు తప్పకుండా దాని గురించి కూడా ఎగురున్నాడు సార్. ఎగురున్నాడు కూడా పోయి బుట్టలు నేను చేస్తా 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు ఆ ఎగురున్నాడు కూడా బుట్టలు తిరుగుతాను కొంచెం అన్నీ పంటాను తిరుగుతాను. తిరిగి ఎక్కిస్తా ఇది అది ఎక్కేది పాలేదు ఏది లేదు, అది వస్తుందో పోతుందో తెలియదు. రైతు ఇప్పుడు వ్యవసాయ సీసీ రోడ్లు ఊళ్ళో వేస్తాడు కదా సార్. ఊళ్ళో సీసీ రోడ్లు ఉండక పోతాను. బావి కాడు పోయే రోడ్లు, పొలం కాడు పోయే రోడ్లు ఒక్క రోడ్డు కూడా చక్కగా లేదు. ఏం చేస్తారు, బస్సు ఎత్తుకోపోవాలంటే వాన పడితే ఇక్కడి అక్కడికో బస్సు ఎత్తుకోపోవాలంటే మస్తు ఇబ్బంది అవుతాను. 2 వీలర్లు ఎందుకంటే ఎట్లున్నాయి బండ్లు ఉన్నాయి కట్టుకొని పోయింది. ఇప్పుడు 2 వీలర్ పోతలేదు. ఒక కాడు పోయి 1 కిలోమీటర్ సగం పెళ్ళమూడు సగం చేసుకొని ఎత్తుకొని పోతాను. ఫస్ట్ ఊళ్ళల్లో పోసిన రోడే పోసుడు నాణ్యత లేకుండా కాస్త ఫస్ట్ రైతుకు రైట్ మిగతా రైతులు మిస్ అవుతారక్క కూర్చో. తప్పకుండా ఈ భూములకు సంబంధించిన విషయంలో ఈ ప్రభుత్వం శుభవార్త అతి కొద్ది రోజుల్లోనే మీరు వింటారు. రైట్.
తర్వాత మహబూబాబాద్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి అనుగు వెంకటరెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.